హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి అండి. వెల్కమ్ టు భావన వ్లాగ్స్. చుక్కకూర పచ్చడి చేయడానికి కడాయి తీసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలండి. 2 టీ స్పూన్ల నువ్వులు, పల్లీలు 2 టీ స్పూన్లు వేసి దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. అందులోనే మళ్ళీ పచ్చిమిర్చి వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. చుక్కకూర కడిగి ఒక బగోన్లో పెట్టుకొని పొయ్యి పైన పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు వేయించుకునే, వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత వేయించిన పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసుకోవాలండి. తర్వాత చుక్కకూర ఉడికిందో చూసుకొని ఇంకా కొంచెం ఉడకాలండి. ఆ నీరు మొత్తం పోవాలి. అప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలండి. దగ్గర పెట్టాక చల్లారబెట్టుకొని మిక్సీకి మెత్తగా వేయొద్దండి. 1 రౌండ్ వేసుకొని తర్వాత పోసు కోసము కడాయి పొయ్యి పైన పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. కొంచెం ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగాక కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అందులోనే ఇంగువ ఫ్లేవర్ పచ్చళ్ళకి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చివి ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలండి. వేసుకొని తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, చుక్కకూర పేస్ట్, అది అందులో వేసుకొని కలుపుకోవాలండి. మీ ఇష్టం ఉంటే పచ్చి ఉల్లిగడ్డ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చండి. కానీ పచ్చి ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పంట కింద రుచి తలుగుతుంటే బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.